ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకోబోయే ముందు కీర్తనాకారుడైన దావీదు 5వ అధ్యాయములో, అయ్యా రాత్రి నేను ప్రార్థన సిద్ధపరిచి ఉంచానయ్యా, ఉదయమే నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చాను, నా మనవులన్నిటినీ మీరు ఆలకించి నా హృదయ వాంఛలను తీర్చిన ఆయన అని ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, కుటుంబ సమస్యల్లో, శోధనలో, కోర్టు కేసుల విషయాల్లో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయాల్లోనూ కానివ్వండి, ఇల్లు కట్టాలనుకుని ఇల్లు కట్టలేకపోవటం పరిస్థితి కానివ్వండి, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క పాదాల యొద్ద మీరు కన్నీరు కార్చి మీరు మనస్ఫూర్తిగా ప్రభువుకు చెప్పండి. ప్రభువు మీ మీద దయ చూపించి ఈ కార్యాలన్నీ ఆయన చేయబోతున్నాడు కనుక మీ తరపున నేను ప్రార్థన చేస్తాను. అటువలనే దేవుడు మీ కార్యాలన్నీ సఫలపరచునుగాక. ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీ పిల్లలు నాయన ఏ సమస్యల్లో గుండి రాత్రంతా కూడా నాయన ఆలోచన కలిగి ఉదయమే నీ పాదాలు యొద్దకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. వారు మనస్సు విప్పి నీతో మాట్లాడుతూ ఉండగా ఆ ప్రార్థన మీరు ఆలకించి గొప్ప సహాయాన్ని దయచేయండి. నీ పిల్లలకు మీరు సహాయం చేసే దేవుడు, నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని మీరు చెప్పారు. అటువలనే ప్రభువా, నీ పిల్లల ప్రార్థన ఆలకించి వారు ఏవైతే ప్రభువా నీ ఎదుట మరి అనుకొని వారు కోరుకున్నట్లుగా మీరు చేస్తారని మేము నమ్ముచున్నాం. ప్రతి ప్రార్థన మీరు దీవెనకరముగా మీరు చేస్తారని నమ్ముతూ వారి అవసరతలన్నింటినీ మహిమలో తీర్చమని యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి కోరుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.